హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి సిబిఐ ఒక షీల్డ్ కవర్ని అయితే సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అండ్ వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, అండ్ రేపు 17th దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మరొకటి రాబోతోంది. ఇప్పటికే కనుక మనం చూసుకుంటే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని ఈ రోజుకే ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ. అయితే దీని మీద కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. త్వరితగతిన న్యాయం జరుగుతుంది అనేటువంటి హోప్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో, సో ఒక్కొక్క మంచి కోసం మనతో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొత్త విషయాలు, కొత్త కీలక మార్పులు జరిగే అవకాశం చోటు చేసుకుంటూ ఉంది. అయితే ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే అంటే సిబిఐ కూడా ఏం సబ్మిట్ చేయబోతుంది అనేటువంటి విషయం కనుక మనం చూసుకుంటే, సో రవీంద్రనాథ్ గారు మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే అండి, ఓవరాల్ ఇన్సిడెంట్లో ఆ రోజు ఆగస్ట్ 9th నుంచి కనుక మనం చూసుకుంటే ఈ రోజు వరకు షీల్డ్ కవర్లో ఏం జరిగింది, ఏముంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సిజేఐ వాళ్ళు రేపు సెప్టెంబర్ 17th ట్రయల్స్లో భాగంగా మొన్న సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఏదైతే ఈ స్టేటస్ రిపోర్ట్ ఉందో దాని మీద సంతృప్తి చెందకుండా మరలా 17th రేపు మంగళవారం నాడు 17th పడుతుంది డేటు. సో మంగళవారం 17th నీట్గా కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే చెప్పినప్పుడు కూడా ఆ రోజు సాయంత్రమే సిబిఐ వాళ్ళు ఒక సీల్డ్ కవర్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రేపు 17th నాడు మరలా ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. అయితే ప్రధానంగా ఈ స్టేటస్ రిపోర్ట్స్లో ఏముంటుంది జనరల్గా అయితే చాలా డెప్త్ డిస్కషన్ ఉంటుంది స్టేటస్ రిపోర్ట్లో, పించ్ టు పించ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది. అయితే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. టైం లైన్ అంటారా అంటే ఆగస్టు 9 నుంచి నిన్నటి వరకు, అంటే మనకు అందిన ఇన్ఫర్మేషన్ నిన్న సెప్టెంబర్ 14th కాబట్టి 14th వరకు జరిగే సంఘటనల్ని జస్ట్ ఒక రీక్యాప్ ఏం జరిగింది అన్నది అవుట్లైన్స్ మనం మాట్లాడుకుంటూ వెళ్తే కొన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. బహుశా 99% ఇదే సీల్డ్ కవర్లో ఉంటుంది. ఇంకా దీని డెప్త్ ఉంటుంది. నేను అవుట్లైన్స్ చెప్తున్నాను. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సందీప్ ఘోష్ మీద 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒకటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగిన ఒక ఎఫ్ఐఆర్, నిన్న నమోదైన ఒక ఎఫ్ఐఆర్. నెంబర్ 2 ఫినాన్షియల్ ఇర్రెగ్యులేటర్స్ మీద ఒకటి ఉంది. 3వది ఈడీ మీద ఉంది. అయితే నేను ఆరింటిని టచ్ చేయట్లేదు. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఈ సంఘటనకు సంబంధించి సీల్డ్ కవర్ ఇచ్చారు. రేపు దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముందుగా ఆగస్టు 9 31 సంవత్సరాల ఓల్డ్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ డాక్టర్ చనిపోయినటువంటి, అంటే అది కూడా ఒక అచేతన స్థితిలో, పూర్తిగా అర్ధనగ్న స్థితిలో చనిపోయిన డెడ్ బాడీని మార్నింగ్ 9:30కి గుర్తించారు. అది కూడా 4th floorలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో గుర్తించారు. గుర్తించిన తర్వాత అత్యాచారం, హత్య చేసినట్టుగా ప్రైమ్ సస్పెక్ట్ చేశారు. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం 14 గంటలు ఆలస్యంగా నమోదు చేశారు. ఇది ఆగస్టు 9 జరిగిన సంఘటన. నెక్స్ట్ ఆగస్టు 10 ఈరోజు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ని ఇక్కడ ఐడెంటిఫై చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. నేరం అంగీకరించాడు సంజయ్ రాయ్. ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ అంతటా కూడా పూర్తిగా ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ డాక్టర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ రోజు రిలీజ్ చేశారు. ఏంటంటే ఎవరైతే దాడి చేసిన వ్యక్తిగా ఉన్నాడో అతనికి మేము మరణశిక్ష విధిస్తాం అని మమతా బెనర్జీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆగస్టు 10 నాడు. ఆగస్టు 11 ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ అయినటువంటి సంజీవ్ వశిష్ఠ్ని గవర్నమెంట్ సస్పెండ్ చేశారు. అతన్ని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎఫ్ఆర్డిఏ అంటే ఈ ఎఫ్ఆర్డిఏ అంటే టోటల్గా ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ ద డాక్టర్స్ వీళ్ళు ఏం చేశారంటే దేశవ్యాప్త సమ్మెకి వీళ్ళు మద్దతు తెలిపారు. ఇక డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసమని బయటకు వచ్చారు. ఆ రోజు ఆగస్ట్ 11. ఆగస్ట్ 12 ఈరోజు ఏం చేశారంటే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేశారు. 7 days ఆయనకి ఒక టైం లైన్ ఇచ్చి ఈ 7 daysలోగా ఆయన దీని మీద షోకాజ్ నోటీస్, ఎందుకు ఈ కాలేజీలో విషయం జరిగింది చెప్పని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆయనకు ఒక నోటీస్ ఇష్యూ అయింది. దట్ ఈస్ ఆగస్ట్ 12. అగైన్ ఆగస్ట్ 13 కోల్కతా హైకోర్టు ఈ కేసును తీసుకుంది. ఇది చాలా క్రూరమైనదని చెప్పడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా దీనిపై చర్యలు తీసుకోవడం కోసం ముందుకొచ్చారు. అలాగే ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని స్పెషల్ లీవ్ మీద వెళ్ళమని చెప్పి హైకోర్టు ఆ రోజు ఆర్డర్ చేసింది. అంటే లీవ్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే కంప్లీట్ సస్పెండ్, నథింగ్ బట్ సస్పెండ్, దట్స్ ఏ స్పెషల్ లీవ్ పిటిషన్. అంటే కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే రోజు నాడు సిబిఐ నిందితుల్ని అరెస్ట్ చేసే పనిలో పడింది ఆగస్ట్ 13. నెక్స్ట్ ఆగస్ట్ 14 టోటల్గా 25 మెంబర్స్ గ్రూప్స్ తోటి సిబిఐ ఒక బృందం ఏర్పాటైంది. ఆ రోజు
మమత ఇదే రోజు నాడు మమత ఒక నిరసన ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. తను కూడా ఎవరైతే ధర్నాలు చేసిన వాళ్ళతో పాటు తను కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి బైఠాయించారు మమతా బెనర్జీ గారు. ఆగస్టు 15 హాస్పిటల్ పైన అటాక్ జరిగింది. ఈరోజు మార్నింగ్ ఒక గ్రూప్ ఆఫ్ దుండగులు కలిసి హాస్పిటల్ మీద అటాక్ దిగారు. చాలామంది ఒక గ్యాంగ్ అటాక్ జరిగింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ హాల్, అట్ ద సేమ్ చెస్ట్ డిపార్ట్మెంట్, సెమినార్ హాల్ వరకు వెళ్ళడం జరిగింది. పూర్తిగా నర్సింగ్ స్టేషను, ఎమర్జెన్సీ సెక్షన్ పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఇది ఆగస్టు 15. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 24 అవర్స్ పాటు టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అత్యవసర సేవలతో సహా అన్నీ కూడా పూర్తిగా బ్యాన్ చేయమని చెప్పి ఒక పిలుపునిచ్చారు ఢిల్లీ నుంచి. ఆగస్టు 16 ఎవరైతే దాడికి పాల్పడ్డారో, అటాక్ చేశారో అందులో 19 మందిని నిందితుల్ని పట్టుకున్నారు సిబిఐ వాళ్ళు. ఆగస్టు 17 నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా యొక్క హాస్పిటల్లో భద్రతా లోపాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒక సెంట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేయమని చెప్తూ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్తూ వాళ్ళు మోడీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మోడీ గారు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అవ్వమని చెప్పారు. దీనికి ఒక లెటర్ రాయడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి ప్రమేయాన్ని కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయితే ఈ యొక్క కేసు తొందరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా సాక్షుల్ని పట్టుకునే అవకాశం, నిందితుల్ని పట్టుకునే అవకాశం, ఈ యొక్క అత్యాచార బాధితురాలకు కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుందని వాళ్ళు వివరించడం జరిగింది. దట్ ఈస్ ఆగస్టు 17. ఆగస్టు 18 ఇక్కడ నుంచి టర్నింగ్ కాస్త అంటే ఆగస్టు 9 జరిగిన సంఘటనకి ఆగస్టు 18కి ఇక్కడ నుంచి కేసు ఈ 10 days తర్వాత ఒకసారి లిఫ్ట్ తీసుకుంది. ఎలా అంటే ఈరోజు ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 18. ఆగస్టు 20న విచారణకు రమ్మని చెప్పి ఇందులో ఎవరెవరుతున్నారు సిబిఐకి, ఎవరెవరైతే లోకల్ తలా పోలీస్ స్టేషన్ అందరూ కూడా సిబిఐ నోటీసులు ఇష్యూ చేసింది. దట్ ఈజ్ ఆగస్టు 18. 20కి విచారణ రమ్మని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం చేసింది. ఆగస్టు 19 ఇప్పుడు ఆల్రెడీ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు. అంటే వేరే ఇష్యూస్ మీద సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు. 4 times నుంచి సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ని కూడా ఆగస్టు 19 చేశారు. ఆగస్టు 28 సిబిఐ చంద్రచూడ్తో ఉన్నటువంటి ఒక సుదీర్ఘ ఒక ధర్మాసనం సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ట్రయల్స్కి తీసుకున్నారు. ఆ రోజు కంప్లీట్ ట్రయల్స్ ఏంది. దట్ ఈజ్ ఆగస్టు 28. ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, మెయిన్ 10 members కూడినటువంటి ఒక ప్రత్యేక బృందం, అంటే మెడికల్ అసోసియేషన్స్, మెడికల్ హెల్త్ వర్కర్స్ సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం స్టేట్ పోలీసులకు, స్టేట్ గవర్నమెంట్కి కూడా స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 21 సిఎస్ఎఫ్ అధికారులు ఎప్పుడైతే ఈ ఐఎంఏ అధికారులు ఎప్పుడైతే రిక్వెషన్ పెట్టారో ఆగస్టు 21కి సిఎస్ఎఫ్ అధికారులు హాస్పిటల్ భద్రతను పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం కోసమని కొన్ని 100 మంది గ్రూప్ ఆఫ్ సిఎస్ఎఫ్ అధికారులందరూ కూడా ఈ హాస్పిటల్స్ని చేరుకోవడం జరిగింది. ఆ రోజు కంప్లీట్గా వాళ్ళ అండర్లోకి హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆగస్టు 25 అంటే ఈ 21 నుంచి 24 వరకు కూడా ఇక నిరసనలు, ధర్నాలు ప్రొలాంగ్ అవుతున్నాయి. ఇది ఆ కేసుకు సంబంధించి అవుతున్నాయి. మిగిలిన దాడులు జరుగుతున్నాయి సందీప్ ఘోష్ మీద, అదేవిధంగా కొంతమంది హెల్త్ డాక్టర్స్ మీద జరుగుతున్నాయి. బట్ నేను చెప్పింది ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది కేవలం నేను మాట్లాడుతుంది ఈ కేసుకు సంబంధించి, ఈ ట్రైనింగ్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ అగైన్ మళ్ళీ ఆగస్టు 25. సిబిఐ ఏం చేశారంటే సందీప్ ఘోష్ని మరియు వశిష్ఠ సంజయ్ అని చెప్పాం. సంజీవ్ వశిష్ఠ్ ఎవరైతే అతను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తూ వాళ్ళతో పాటు 13 మంది యొక్క ప్లేసెస్ మీద అటాక్స్ చేశారు. వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మీద, అంటే ఎక్కడెక్కడైతే అక్రమాస్తుల కేసులు సంబంధించి ఏవైతున్నాయో వాటి మీద ఇన్వెస్టిగేషన్లో ఒక భాగంగా అటాక్ చేయడం జరిగింది. ఆగస్టు 25. అగైన్ ఆగస్టు 26 వెస్ట్ బెంగాల్ ఛాత్ర సమాజ్ 27th ర్యాలీకి డిక్లేర్ చేశారు. అదేవిధంగా మమతా బెనర్జీ రాజీనామాను కూడా వాళ్ళు కోరుతూ వెస్ట్ బెంగాల్ ఛాత్ర సమాజ్ వాళ్ళు నిబ్బన ర్యాలీకి ముందుకు వచ్చారు. దట్ ఈస్ ఆగస్ట్ 27. ఈ ఆగస్ట్ 28 నుంచి కంటిన్యూగా ఒక్కొక్క రోజు మార్పులు జరుగుతూ వచ్చాయి. రకరకాల చేంజెస్ జరిగాయి. ప్రత్యేకంగా మళ్ళీ సెప్టెంబర్ 10 జూనియర్ డాక్టర్స్ వెస్ట్ బెంగాల్ మీటింగ్స్కి రమ్మని చెప్పి మన మమతా బెనర్జీ గవర్నమెంట్ వీళ్ళకి ఒక రిక్వెస్ట్ పంపించారు. ఆ రోజు జూనియర్ డాక్టర్స్ దీన్ని రిజెక్ట్ చేశారు. సెప్టెంబర్ 11 నిరసనకారులందరూ కూడా కంప్లీట్గా దీన్ని లైవ్ స్ట్రీమింగ్ కోసం కోరుతూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ నిర్బంధంగా దాన్ని తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, జ్యుడిషియరీ పరిధిలో ఉంది కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ కుదరదు. మేము వీడియో రికార్డింగ్ చేస్తాం, ఇటువంటి వెయిటింగ్ లేకుండా సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సుప్రీంకోర్టు ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే ప్రెస్కి రిలీజ్ చేస్తాం రికార్డింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళైతే ఒప్పుకోలేదు నిరసనకారులు. నిన్న సెప్టెంబర్ 14 సిబిఐ సందీప్ ఘోష్ గారిని నిన్న ఈ కేసుకు సంబంధించి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత 9 తర్వాత నిన్న సెప్టెంబర్ 14 నాడు సందీప్ ఘోష్ అక్యూజ్డ్ నెంబర్ 2 కింద ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనతో పాటు అక్కడ ఉన్నటువంటి అభిజిత్ మండల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఎవరు? అభిజిత్ మండల్ తలా పోలీస్ స్టేషన్ నుండి మెయిన్ దట్ ఇస్ ద పోలీస్ స్టేషన్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ నుండి అభిజిత్ మండల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద నేను కస్టడీలు తీసుకున్నారు.
ఇక ఇంట్రాగేషన్ జరుగుతున్నాయి. బహుశా ఈ లిస్ట్ ఇప్పటివరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీనికి సంబంధించిన లిస్ట్ టోటల్గా ఒక సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేసి, ఈ స్టేటస్ రిపోర్ట్లో నేను అవుట్లైన్స్ చెప్పాను, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మరింత క్లియర్ డేట్ అంటే నేను చెప్పి ఒక్కొక్క డేట్ తీసుకుంటే ఆ డేట్ మీద మోర్ దాన్ 100 పేజెస్ నుంచి 1000 పేజీల దాకా ఉండే అవకాశం ఉంటుంది ఒక స్టేటస్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు. సుమారుగా తెలిసి ఒక 3-4 వేల పేజీల రిపోర్ట్ తయారు చేస్తారు సిబిఐ వాళ్ళు. ఈ రిపోర్ట్ని రేపు సెప్టెంబర్ 17th అడిగి వీళ్ళు సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ రోజు దీని మీద ట్రయల్స్ జరుగుతాయి. బహుశా ఇవి రివీల్ చేస్తారా, దీని మీద ట్రయల్స్ అవుతాయా, డిస్కషన్స్ అవుతాయి అనేది ఆ రోజు సెప్టెంబర్ 17th మంగళవారం నాడు సిజిఐ వాళ్ళు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు నిర్ణయం మేరకు మనకి పబ్లిక్లోకి మీడియాలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. సో రేపటికి కొన్ని విషయాలు మనకు అర్థమైపోతాయి. అవునండి, ఎల్లుండికి దీని మీద కన్ఫర్మేషన్ అయితే కొన్ని విషయాలు తెలుస్తాయి. చూద్దామండి, ట్రయల్స్లో ఉంది కదా. ఎనీవేస్ గ్రేట్ నాలెడ్జ్ అండి, బాగా ఒక్కొక్క డాక్యుమెంటరీ ఇచ్చేసి చెప్పినట్టు చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. అంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ని వదలట్లేదు, అందుకే మీ దగ్గరికి క్లయింట్స్ కూడా ఆ విధంగానే వస్తారు. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రతి క్లయింట్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా న్యాయం జరిగే విధంగా చేస్తూ ఉంటారు. ఆ పాయింట్లో నుంచి చూసినప్పుడు మాత్రం యు ఆర్ ద బెస్ట్ అని చెప్పడంలో ఏమాత్రంలో సందేహం లేదు. అండ్ ఇప్పటికీ కూడా మీరు మాట్లాడినటువంటి అనర్గళంగా ఏవైతే ఉన్నాయో ఈ కేసుకు సంబంధించింది చాలా డెప్త్గా ఒక మంచి కోసం మనం పోరాటం చేయాలని చెప్పేసి పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడ కూర్చొని దానికి సంబంధించినటువంటి వాటిలో ప్రతి అప్డేట్ కూలంకషంగా మన ఆడియన్స్ కోసం వాళ్ళు కూడా మన కాంబోకి సంబంధించింది ఈగర్గా ఎదురు చూసేటువంటి స్థాయిలోకి ఉండటం కూడా అంటే ఒక్కొక్క మంచికి ఇది నాంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాగరాజ్ గారు సుమన్ టీవీ మీ యాజమాన్యం ఇస్తున్నటువంటి సపోర్టు, ఈ వేదిక ఏర్పాటు చేయడం అంటే కేసు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా బహుశా ఇన్ని ఎపిసోడ్స్ అంటే ఈ విధంగా చెప్పాలంటే శాటిలైట్ ఛానల్స్తో ధీటుగా మనం ఒక కంటిన్యూ చేస్తున్నాం ఈ వీడియోని. నిజంగా ఈ విషయంలో మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆడియన్స్ అన్న, వాళ్ళు ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ కోసం అని చెప్పేసి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కూడా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక మంచి కోసం, ఒక మంచి న్యాయం కోసం, ఒక రైట్ జడ్జిమెంట్ కోసం వాళ్ళు మనతో పాటు ఎదురు చూడటం కూడా సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అని. మనతో పాటు వాళ్ళు ఉన్నారు అనేటువంటి బ్యాక్ బోన్ లాగా అని ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.